టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలోని ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. మొదటి 100 ర్యాంకులలో అకాడమీ విద్యార్థులు 25 ర్యాంకులు సొంతం చేసుకున్నట్లు అకాడమీ ఫౌండర్ సీఈఓ ఎంఎస్ శశాంక్ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన అభ్యర్థులను అశోక్ నగర్లోని ఇన్స్టిట్యూట్లో సీఈఓ ఘనంగా సన్మానించారు. గ్రూప్ 1లో తమ అకాడమీ నుండి 60 మంది అభ్యర్థులు అర్హత సాధించారని శశాంక్ తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో కూడా తమ అకాడమీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని, దేశ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్లోని కీలక బాధ్యతలు వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 16 ర్యాంకర్ శ్రీరామ్ ప్రణీత్, 48వ ర్యాంకర్ నవీన్ రెడ్డి, 83వ ర్యాంకర్ మురళిలు ఏకేఎస్ అకాడమీ ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో ఈ ర్యాంకులను సాధించినట్లుగా తెలిపారు. గ్రూప్ 1 ఫలితాల్లో ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ నుంచి ఆల్మోస్ట్ 60+ అభ్యర్థులు మంచి ర్యాంకులతో టాప్ గ్రూప్ 1 సర్వీసెస్లో సక్సెస్ పొందినందుకు ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి ఏకేఎస్ ఐఏఎస్ అధ్యాపకులు మరియు స్టూడెంట్స్ అందరి తరపు నుంచి కూడా సక్సెస్ సాధించిన ప్రతి ఒక్క అభ్యర్థికి మా సంస్థ తరపు నుంచి అభినందనలు. ఈరోజు చూసుకుంటే నవీన్ రెడ్డి, దెన్ మురళి అండ్ ప్రణీత్ అండ్ మొన్న మనతో ఇక్కడే మాధవి కానీ, రోహిత్, నసీం, ఇట్లా టాప్ 100 ర్యాంక్స్లో ఉన్న స్టూడెంట్స్ మనతో వచ్చి వాళ్ళ సక్సెస్కి ఏకేఎస్ ఎట్లా దోహదపడింది, అదేవిధంగా వాళ్ళు ప్రిపరేషన్లో పడిన ఇబ్బందులు, మిగతా అభ్యర్థులకు వాళ్ళు బిగినర్స్కి ఎలాంటి సూచనలు ఇస్తే వాళ్ళు సక్సెస్ తొందరగా సాధించగలుగుతారనే ప్రక్రియలో సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇట్లాగే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో కూడా ఏకేఎస్ ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు సాధిస్తున్నట్టు స్టేట్ పీసీఎస్ అయిన టీజీపీఎస్సీలో మరియు ఏపీపీఎస్సీలో కూడా డెఫినెట్గా మా ఈ కృషి కొనసాగుతూ ఉంటుంది. డెఫినెట్గా మంచి అభ్యర్థులకు ర్యాంకులు సాధించడానికి వాళ్ళకు అవసరమయ్యే సహకారం అందిస్తామని తెలియని 60+ ర్యాంక్స్ ఉన్నాయంటే టాప్ 100లో ఆల్మోస్ట్ 25 ర్యాంక్స్ ఉన్నాయి ఏపీఎస్కి. ఇక్కడ మనకు ప్రణీత్ 16th ర్యాంక్ అండ్ రోహిత్ 13th ర్యాంక్, నవీన్ ఇతను కూడా డెప్యూటీ కలెక్టర్ వస్తుంది. ఇక్కడ ఉన్న మురళి గారికి కూడా డెప్యూటీ కలెక్టర్, రోహిత్ నేత డెప్యూటీ కలెక్టర్. సో అలా చాలామంది స్టూడెంట్స్ డెప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీ ఉద్యోగాలు సాధించి వాళ్ళు గవర్నెన్స్లో కూడా వాళ్ళ సత్తా చాటుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ స్టెప్ తీసుకొని మనం ప్రిపరేషను తెలుగు మీడియం కూడా చాలా సోర్సెస్ ఉన్నాయి, కాకపోతే వాటిని మనం ఫైండ్ అవుట్ చేసి మనం ప్రయత్నం చేసి టెస్ట్ సిరీస్ రాసుకుంటూ అది తీసుకెళ్తే మనం కూడా సాధించవచ్చు అనడానికి నేనే నిదర్శనం. శ్రీరామ్ ప్రణీత్ విజయమూరి అండి. 10.5 మార్కులు వచ్చి 16 ర్యాంక్ వచ్చింది నాకు స్టేట్లో. అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ని. నేను యూపీఎస్సీకి 2021 నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. అండ్ ఈ గ్రూప్ 1 ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో సరే ఇది కూడా రాద్దాము అని చెప్పి దీన్ని కూడా రాయడం జరిగింది. అఫ్కోర్స్ మీకు తెలిసినట్టే ప్రిలిమ్స్ 2 సార్లు ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. దాని తర్వాత రీనోటిఫికేషన్ పడిన తర్వాత ప్రిలిమ్స్, మెయిన్స్లో టెస్ట్ సిరీస్ కేసులో తీసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ గైడెన్స్ వాటి వల్ల యూపీఎస్సీ నుంచి గ్రూప్ 1కి ఎలాగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలో అవన్నీ వీళ్ళు నేర్పించడం వల్ల కొన్ని తెలుసుకుని ఆచరించిన దాన్ని బట్టి 16 ర్యాంక్ సాధించాను. మా నాన్న పేరు కృష్ణమూర్తి అండ్ అమ్మ పేరు హరిప్రభాదేవి. నాన్న ట్యాక్సేషన్ మేనేజర్ కింద ఉన్నారు ఒక ఎన్సీసీ అనే కంపెనీ, నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీలో. అమ్మ హౌస్ వైఫ్ అండ్ తమ్ముడు. ఈ ముగ్గురు ప్రోత్సాహం వల్ల ఈ పర్టికులర్ ఎగ్జామ్ ప్రిపరేషన్ని చాలా హ్యాపీగా కంప్లీట్ చేసుకోగలిగాను.